వైసీపీ ఏర్పాటు అయిందే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమో ప్రజలకు సేవ చేయడం కోసమో దానికోసం కాదు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వైసీపీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అన్నిట్లలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవునో కాదో నాకు తెలియదు, కానీ వ్యాపారం చేసే దాంట్లో, దొంగ వ్యాపారం చేసే దాంట్లో, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే దాంట్లో ఆయన తూచా తప్పకుండా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది మనం అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అంటే ఏదైతే ఈ వైసీపీ కంపెనీ ఎండి ఉన్నాడో ఈయన అధికారంలోకి రాకముందు, వీళ్ళ తండ్రి గారు అధికారంలోకి రాకముందు ఆయన ఆస్తి ఏమి లేదు, అప్పులు. వాళ్ళ తండ్రి గారు అధికారంలోకి వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో ఆయన 1000 కోట్లకు వెళ్ళిపోయినాడు. 1000 కోట్లకు వెళ్ళిపోతూ ఆయన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన చేసేటువంటి ఈ పనికిరాని పనులన్నీ కూడా సక్రమమైనటివి అని ప్రచారం చేయడం కోసం ఒక మనస్సాక్షి లేనటువంటి సాక్షి ఛానల్ని, ఒక మనస్సాక్షి లేనటువంటి సాక్షి పేపర్ని, అంటే బోండాలు బజ్జీలు కట్టుకునేదానికి ఉపయోగపడేటువంటి పేపర్ని నెలకొల్పాడు.